ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేటలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా ఇటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకి ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కోదాడ పట్టణంలోని పలు కాలనీలు ఇప్పటికీ ఇంకా జల దిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటు తులసి నగరు, షిరిడి సాయి నగర్లో అయితే ఆ ప్రాంతంలో కాలనీ వాసులన్నింటినీ కూడా ఈ వరద నీరు చుట్టుముట్టింది. దీంతో అక్కడ నివసిస్తున్న స్థానికులందరూ భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు వారందరినీ కూడా సుమారు 100 మంది పైగా స్థానికుల్ని ప్రత్యేకంగా జేసీబీలను పెట్టి ఆ జేసీబీల్లో ఎక్కించి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే ఆ తులసి నగర్, షిరిడి సాయి నగర్లో కూడా ఇప్పటికీ మోకాల్లోతు నీళ్లు అలానే కొనసాగుతున్నాయి. అయితే నీరు నిలవపడకుండా ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకొని అక్కడ ఆ చెట్లన్నింటిని తొలగిస్తున్నారు. నీరు మొత్తం సాఫీగా సాగే విధంగా కూడా ఆ నాళాలన్నింటినీ కూడా శుభ్రం చేస్తున్నారు. కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఇంకా పలు గ్రామాల్లో ఈ మొత్తం చెరువులు అన్నీ కూడా అలుగుపోయటంతో మొత్తం ప్రధాన రహదారులపైన రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇటు కోదాడ అనంతగిరి ప్రధాన రహదారి పైన ఈ వాగులు పొంగి పొరలటంతో ఇటు రాకపోకలు మొత్తం కూడా రాత్రి నుంచి కూడా నిలిచిపోయిన పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఇప్పటికే గత 2 రోజుల నుంచి వర్షాలు పడటంతో నిన్న మొన్న ఈరోజు కూడా బాగా కోదాడ అనంతగిరి రహదారి పైన ఈ వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయాయి. ఇటు ప్రయాణించే సుమారు 50 గ్రామాలకి ఇటు ప్రధాన రహదారిగా ఇది ఉంటుంది. దీంతో ఆ రహదారి నుంచి వెళ్లే ప్రయాణికులందరూ కూడా తీవ్ర అవసరం పడుతున్నారు. అదేవిధంగా కోదాడ నియోజకవర్గం కోదాడ మండలంలోని తొగరాయి, కూచిపూడి వద్ద ఉధృతంగా అంతర్గంగా వాగది ప్రవహిస్తుంది. దీంతో అక్కడ రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇటు సుమారు 10 గ్రామాలకి సంబంధించి ఈ కూచిపూడి రెట్లగుంట రహదారి ఉంటుంది. దీంతో ఇక్కడ రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. వాగు దాటేందుకు కూడా ఇక్కడ ప్రయాణికులు అదేవిధంగా ఇటు వాహనదారులు కూడా తీవ్ర అవసరం పడుతున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపల్లి మండలంలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఇటు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇటు హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా భారీ వర్షాల కారణంగా ఇటు మేలచెరువు, చింతలపల్లి మండలం, నడిగూడెం పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి వెళ్ళే రహదారిలో కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడ పులిచింతల ప్రాజెక్టుల వద్ద వజనేపల్లి వాగు పొంగి పొరలటంతో అక్కడ రహదారి పైన కూడా రాకపోకలు నిలిచిపోయి రాత్రి సమయంలో కొంతమంది యువకులు ఆ వాగు దాటే ప్రయత్నం చేయగా అక్కడ వరద ఉధృతి ఎక్కువగా కొనసాగడంతో సుమారు 3 బైకుల వరకు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఒక వ్యక్తి కొంత దూరం కొట్టుకుపోయి వెంటనే స్థానికులు గమనించడంతో అతన్ని బయటికి తీశారు. అయితే ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఇప్పటివరకు కూడా 3 ద్విచక్ర వాహనాలు అయితే ఈ వాగు వద్ద కొట్టుకుపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గంలో అయితే ఈ అత్యధిక వర్షపాతం కూడా నమోదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రధాన లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా అధికారులు అప్రమత్తమయ్యి అక్కడ తగిన చర్యలు కూడా చేపట్టారు. ఎవరు కూడా ఈ వాగు దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా పలు సూచనలు, సలహాలు కూడా చేశారు. ముఖ్యంగా ఇటు మేలచెరు, కోదాడ మధ్యలో ఉన్నటువంటి కందిబండ సమీపంలో ఉన్నటువంటి బ్రిడ్జి గత ఏడాది భారీ వర్షాల కారణంగా అక్కడ కుప్పకూలిన పరిస్థితి ఉంది. అక్కడ దానికి అనుగుణంగా కొత్త బ్రిడ్జి నిర్మిస్తున్నారు. పక్కనే సర్వీస్ రోడ్డు కూడా ఏర్పాటు చేశారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆ సర్వీస్ రోడ్డు పైన భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో మేలచెరువు, కోతాడ మధ్య రాకపోకలు నిన్న ఇవాళ పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఇక్కడ ప్రయాణికులు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. ఇంకా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా మోతే మండలం, నడిగూడెం మండలం కేంద్రాల్లో పలు కాలనీల్లో ఇళ్లలోకి అయితే మోకాల్లోతు నీళ్లు చేరాయి. ఇప్పుడు వర్షం కొద్దిగా తెరిపి ఇవ్వడంతో వర్షం నీళ్ళు మొత్తాన్ని కూడా ఇక్కడ ఇళ్లలో ఉన్న స్థానికులందరూ కూడా ఎత్తి బయటికి పోస్తారు. ఇటు నల్గొండలో కూడా మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల అయితే లో లెవెల్ వంతెనల వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. దీంతో పలు చోట్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇంకా ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాల కారణంగా అయితే ఇప్పటికీ పలు చోట్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా లోలర్ బ్రిడ్జి వద్ద ఇప్పటికీ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా నిలిపివేసి అధికారులు పోలీస్ సిబ్బందిని అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. రోడ్డుకి ఇరువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడ సంగం లోలర్ బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిచిపోవడంతో ఇటు చౌట, కలిగొండ, రామన్నపేట వెళ్లే, బొల్లపల్లి వెళ్లే ప్రయాణికులందరూ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో కొంత అంతరాయం ఏర్పడింది. కొంత అసౌకర్యంగా కూడా ప్రయాణికులు ఫీల్ అవుతున్నారు. దీంతోపాటు పోచంపల్లి, బీబీనగర్ వెళ్లే మార్గం మధ్యలో రుద్రవల్లి
ఆ వాగు వద్ద కూడా ఈ నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. ఆ రుద్రవల్లి లోలర్ బ్రిడ్జి వద్ద కూడా నీటి ఉధృత కొనసాగడంతో నిన్న ఇవాళ పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితితో ఉంది. కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఎండుకొండను తలపిస్తుంది. 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఎడమ కాలం మొత్తం కూడా ఒకవైపేమో వర్షం పడుతుంది, మరొక మొత్తం కూడా నీటి ప్రవాహం కొనసాగడంతో ఇక్కడ ఎప్పుడు కట్టలు దిగుతాయనే భయ ఆందోళనలో అయితే ప్రజలు స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న అధికారులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఇక్కడ ఈ మొత్తం ఎడమ కాలువకు సంబంధించి 179 కిలో పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడ ప్రమాదాల అంచనాలు వేశారు. దానికి అనుగుణంగా కూడా తగిన చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఎడమ కాలువకు సంబంధించి నీటి ప్రవాహాన్ని మొత్తంగా పూర్తిగా నిలిపివేయడంతో కొంత ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే నడిగొడ మండలం కాగిత రామచంద్రాపురం వద్ద కూడా ఎడమ కాలువకి గండిపడి కొన్ని వేల ఎకరాలు అయితే పొలాలు మొత్తం ముడిగిన పరిస్థితి ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఈరోజు గత రాత్రి నుంచి కూడా ఎడమ కాలువకి పూర్తిగా నీటిని కూడా నిలిపివేశారు. అయితే ఈ వర్షం తగిన తర్వాత పరిస్థితులను చూసుకొని కట్టలో ఉన్నటువంటి పరిస్థితులను చూసుకొని తర్వాత ఎడమ కాలువకి నీటిని విడుదల చేయడానికి కూడా 3 ఉమ్మడి జిల్లాలు ఈ మొత్తం నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 3 జిల్లాల కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా ఇదే ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. ఓటు. ధన్యవాదాలు ఈశ్వర్.